దాదాపు ఒక 100 సార్లు ఫోన్ చేసింది కావచ్చు రండి ఆ అనుగ్రహం ఇవ్వాలని నాకు సాక్షాత్కరించింది యోగా క్లాస్కి రమ్మని. అయితే నిజంగా అన్నగారు చెప్పినట్టు ఇది కంప్యూటర్ యుగమే. ప్రతి వాళ్ళు స్ట్రెస్కి గురవుతున్నారు. ఈ దైనందిన జీవితంలో మన బిజీ లైఫ్ని కొద్దిగా సండే ఈ మంచి ప్రోగ్రాంలో పాల్గొంటే చాలా ప్రశాంతగా ఉండబోతున్నది. అదే కాకుండా మన జీవన విధానంలో మనం తినే ఆహార పదార్థాలు ఇప్పుడు ఈ రోజులలో మాత్రం ప్రతిదీ కల్తీ మయమైపోయినాయి. తినే ప్రతి వస్తువు కూడా ఇంతమంది జనానికి అందించాలంటే ప్రతిదీ కూడా జన్యు మార్పిడి విధానంతో పంట ఉత్పత్తులు పండిస్తున్నారు. అలాంటి ఈ రోజులలో మనం ప్రశాంతంగా తినే ఆహారాన్ని కొద్దిగా మార్పు చేసుకొని ఇలాంటి యోగా క్లాసులని అటెండ్ చేసినట్లయితే మన ఆరోగ్యంతో పాటు మన మానసిక దృఢత్వం కూడా పెంపొందించుకుంటాం. అలాగే మన జీవన శైలి కూడా చాలా మటుకు మారిపోతుంది. అలాగే ఒకరి మీద ఒకరితోని ప్రేమ భావంతో పెంపొందించుకున్నట్టయితే మన ఆరోగ్యమే కాకుండా మన కుటుంబము, మన పిల్లలు, మనకంటూ ఒక సంఘంలో గుర్తింపు అనేది ఈ యోగా క్లాస్ ద్వారా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. వచ్చిందే ఒకరోజు ఇన్ని మాట్లాడినందుకు నన్ను మీ అందరికీ తెలియదని కాదు, కానీ తండ్రిగా భావించద్దు. థ్యాంక్ యూ.